వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓంకారమంత్రసంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శిఖారాయ నమో నమః. వాహనం వృషభోజస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిహరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయేన్నిత్యం యకారాయ నమో నమః. 2026వ సంవత్సరం ఆగస్టు నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి అర్ధాష్టమ శని. ఈ శని ప్రాణకంటకుడు. ప్రాణం తీసినంత పని చేస్తాడు. ఏ పనైనా గొంతు మీదకి వచ్చి కూర్చుంటుంది. అప్పుడప్పుడు ఆ పని కావాలి. చేతిలో డబ్బులు ఉండవు. చాలా ఇబ్బంది పడే టైము. కానీ శుక్రుడు, బుధుడు, రాహువు ఈ 3 గ్రహాలు బాగున్నాయి. డబ్బులు బాగా వస్తాయి. వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోతాయి. దీనివల్ల చాలా ఇబ్బందులు. బుధుడి వల్ల వ్యాపారం బాగుంటుంది. భార్య బాగా సహకరిస్తుంది. కానీ అర్ధాష్టమ శని ప్రాణకంటకుడు. ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళాలి. ప్రతి శనివారం కూడా ఈ శనికి అభిషేకం చేసుకోవాలి. ప్రతి సోమవారం కూడా ఈశ్వరికి అభిషేకం చేయించుకోవాలి. ప్రతిరోజు కూడా బియ్యపు రవ్వ పంచదార కలిపి చీమలకు వేయాలి. ఇట్లా వేస్తే కొంత మీకు దోషాలు పోతాయి. ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం చాలా అవసరం. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, పూర్వం అంటే పెద్దవాళ్ళు పుట్టిన టైం రాయలేకపోయినారు. గడియారాలు లేవు, టైములు లేవు. ఇప్పుడు టైములు ఉన్నాయి, గడియారాలు ఉన్నాయి. మరి చూడటానికి కూడా మంచి అవకాశం ఉంది. కానీ ఇట్లాంటి రోజుల్లో డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం. కొంతమంది అడుగుతారు, ఏమండి నేను డబ్బులు కడతా కానీ మొత్తం ఈ రోజు నుంచి చివరి దాకా జాతకం చెబుతావా అంటే అది చెప్పటం అనేది ఎవరి వల్ల ఏది కాదు. అట్లా చెబుతాను అంటే మోసం చేసి డబ్బులు తీసుకోవటమే. కాబట్టి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం తప్పనిసరిగా ఎవరి జాతకం వాళ్ళు చూసుకోవటం, పరిస్థితి ఏమిటి, ఏం చేయాలి, ఎట్లా ఉంటే బాగుంటాం. ప్రతి వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ సంవత్సరం కాలసర్పదోషం. ఈ కాలసర్పదోషం వల్ల ఏదో ఒక రకమైన సమస్య వల్ల చాలా నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు పడుతున్నారు. దీని నుంచి మీరు బయటపడాలి అంటే మాత్రం తప్పనిసరిగా మీరు జాతకం చూపించుకోవాలి. అర్ధాష్టమ శని, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు, కాలసర్పదోషం, తర్వాత కుజుడు ఏడింటబడ్డాడు, భార్యాభర్తలకి ప్రతికూలత, ఇట్లాంటి సమస్యలు బాగా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీరు జాతకం చూపించుకోండి. స్వస్తి. ఒకటి కన్యాదానం, ఒకటి ఇటువంటి దానాలు విశేషమైన పుణ్యఫలాలను ఇచ్చేటువంటి దానాలు. కానీ ఇటువంటి దానాలు ఎవరు చేయటలేదు. దానాలు చేయకపోగా అందమైన ఆడపిల్లని హింసించటం, కనీసం 10 సంవత్సరాల లోపల పిల్లల్ని కూడా చెడగొట్టడం, ఇట్లాంటి మహాపాపమైన పనులు చేయటం వల్ల ఏలినాటి శనిలో
ఎంత పుణ్యం చేసినా, ఎంత గ్రహశాంతులు చేసినా ఆ 7 సంవత్సరాలు 6 మాసాల లోపల పడరాని కష్టాలన్నీ పడి చివరికి బతికి బయటపడతావా అన్నంత పరిస్థితి బాగా కనపడుతూ ఉన్నది. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు ఎంతో జాగ్రత్త పడి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చెప్పించుకోవడం చాలా అవసరం. మీకు ఇప్పుడు డబ్బులు వస్తాయి, డబ్బు బాగా సంపాదిస్తారు. ఎప్పుడు వచ్చే సంపాదన కంటే ఎక్కువ సంపాదన వస్తుంది. ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చును. మొన్న ఈ మధ్య కూడా చెబుతున్నారు, కోటీశ్వరుడు ఓ పిల్ల కావాలని కోరుకున్నాడు. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఆ పిల్ల ఇతని మాటలకు లొంగలేదు. చంపి ముక్కలు ముక్కలుగా నరికాడు. ఏమన్నా వచ్చిన ప్రయోజనం ఉందా? ఎప్పుడు కూడా ఎవడు ఎంత పుణ్యం చేసుకుంటాడో వాడికి తగినటువంటి భార్య దొరుకుతుంది అని శాస్త్రం చెప్పింది. ఏమిటా అంటే, ఒక గుడ్డ కొనుక్కొని కొన్నాళ్ల పాటు కట్టుకొని ఆ గుడ్డ రంగు పోయిందనో చిరిగిందనో అవతల బారేసి వేరే గుడ్డ కొనుక్కుంటారు. కొత్త గుడ్డ కట్టుకుంటారు, పాత గుడ్డ పారేస్తారు. ఇవాళ ఆడ మనిషి అంటే అందం ఉన్నంతకాలం అనుభవించి తరువాత ఆ ఆడ మనిషిని వదిలిపెట్టడం, పరస్త్రీ వ్యామోహం కలగటం, ఇటువంటి దుర్గుణాల వల్ల మన భారతదేశం, మన హిందూ మతం అనాది మతం. ఈ అనాది మతంలో ఇటువంటి పనులు జరగటం లేదు. ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఒక మగవాడికి ఒక్కతే భార్య, ఒక ఆడ మనిషికి ఒక్కడే భర్త. ఈ విధమైన పద్ధతులు అనాది మతం నుంచి గృహస్థాశ్రమ ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని తప్పి సంచరించడం చేత అనేక రకాలైన బాధలు. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం. ఎవడు ఏ తప్పుడు పని చేస్తాడో వాడికి తగిన పరాభవం తప్పదు. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు, ఎందుకంటే ఇది గోచారం, ఈ గోచారం 25 వంతులే జరుగుతుంది. మిగతా 75 వంతులు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము దాని మీద జరుగుతుంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం, అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకొని దానికి ఎటువంటి దోషాలుంటే దానికి తగిన శాంతి చేసుకోవటం చాలా అవసరం. స్వస్తి.